ఎన్నికల ప్రచారంలో భాగంగా కనేకల్లో సాయంత్రం సంజయ్ నగర్ ఏరియాలో ప్రతి ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకే మన ఓటు వేయాలని మాజీ మంత్రి వర్యులు కాలువ శ్రీనివాసులు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనేకల్ మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణానికి తర్వాత రెండో అతిపెద్ద గ్రామం. దాదాపు ఈ పంచాయతీలోనే 18,000 మంది ఓటర్లు ఉంటారు. 15,000 మంది ఒక కనేకల్లు గ్రామంలోనే ఉంటారు. ఎక్కువ మంది ముస్లిం మైనార్టీలు ఉన్న గ్రామం కనేకల్లు. కనేకల్లుకు నేను గతంలో షాదీఖానా మంజూరు చేయించా, రోడ్డు వెడల్పు చేయించా, కనేకల్లు చెరువు పూడిక తీయించా. ఈ 2 పంటలు పండించుకునే విధంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉన్నా. అందుకనే ఎక్కడ చూసినా రైతులు విశేషంగా నన్ను అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు తుంగభద్ర ఎగువ కాలువ నీటి సమస్యను ఏ రైతు ఎదుర్కోలేదు. అందరికీ అండగా ఉండి సక్రమంగా నీరు అందించేదానికి ఏర్పాట్లు చేశా. భవిష్యత్తులో కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, కనేకల్లు సోదరులకు సోదరీమణులకు మీకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. రాయదుర్గం తర్వాత కనేకల్లులోనే గార్మెంట్స్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందే విధంగా నేను తోడ్పాటును అందిస్తా. ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం అయితేనేమి, ఇతరత్ర అనేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయించి వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళ జీవనోపాధుల్ని పెంచడానికి నేను ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తా. ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గ కేంద్రం తర్వాత ఎక్కువ మంది జనాభా కలిగిన గ్రామం కనేకల్లు. కనేకల్లు అభివృద్ధి పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తా. ఎందుకంటే 4 రోజుల పాటు నన్ను అడుగడుగున ఆదరించిన అక్కా చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, మీ ఆదరణను, మీ అభిమానాన్ని నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. ఖచ్చితంగా కనేకల్లు పంచాయతీలోనే 1,500 నుంచి 2,000 మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంత మంచి గ్రామాన్ని భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను శక్తివంచన లేకుండా పనిచేస్తానని కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒకవైపు కనేకల్లు చెరువు పూడిక తీతకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే ఈ చెరువును నిర్మించిన చిక్కన్నేశ్వరని ఒక దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. చిక్కన్నేశ్వర వడయార్ ఆలయం కనేకల్లులోనే ప్రాశస్తమైంది. కులమతాలకు అతీతంగా చిక్కన్నేశ్వరుని కొలుస్తూ ఉన్నారు. అంటే ఈ చెరువు నిర్మించాడు ఆయననే కృతజ్ఞతా భావంతో, భక్తిభావంతో ఆయన కొలుస్తూ ఉన్నారు. కాబట్టి చిక్కన్నేశ్వరుడు చూపిన మార్గంలో ఆ చెరువును బాగు చేసే బాధ్యతను నేను తీసుకుంటానని ఈ సందర్భంగా రైతులకు